హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎలాంటి మసాలా పొడులు లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో రుచిగా మంచి గ్రేవీ తోటి మటన్ కర్రీ చేసి చూపించబోతున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి. దానికోసం ఇక్కడ నేను కేజీ మటన్ తీసుకున్నాను. బోన్స్తో సహా తీసుకున్నానండి. మీకు బోన్స్ ఇష్టం లేకపోతే బోన్లెస్ మటన్ అయినా తీసుకోవచ్చు. దీనిని బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది 80% ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్నాక, ఈ విధంగా ఫ్రై అయినాక 2 పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా చీల్చి వేయండి. అలాగే 2 మీడియం సైజ్ టమోటాలని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఈ టమోటా ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా మగ్గేలాగా మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ టమోటా అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా ఒకసారి కలిపి, మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మటన్ని వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మటన్లో నుంచి నీరు అనేది ఈ విధంగా ఊరుతుందండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని అంతా కూడా మరోసారి బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, 3 నిమిషాల తర్వాత వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది కదా. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారపొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి, ఈ కొబ్బరి పొడి కారపొడి కూడా మటన్కి బాగా పట్టేలాగా కలిపి మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఉప్పు సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల ముక్క అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించండి. తర్వాత 10 నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ అనేది ఇలా కొంచెం దగ్గర పడుతుందండి. అప్పుడు మనం ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కూడా కలిసేలాగా బాగా కలిపి మరోసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించామంటే గ్రేవీ అనేది ఇంకా దగ్గర పడుతుందండి. ఇలా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి, గ్రేవీ అనేది దగ్గర పడింది కదా. తర్వాత మీకు కావాలనుకుంటే ఇక్కడే మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అంతా కూడా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నేనైతే ఇక్కడ మటన్ మసాలాని కూడా స్కిప్ చేసేసాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఇలాంటి మసాలాలు లేకుండా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.